తెలంగాణ భవన్లో ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ ఈ మీటింగ్కి హాజరవుతారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అని అంటున్నారు కదా. ఆ అసెంబ్లీ సమావేశాలల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు పోవాలి, ఎట్లా చేయాలి, ఏం చెయ్యాలి అనే దాని మీద ఇవాళ కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అందరికీ దిశానిర్దేశం చేస్తాడు అన్నట్టు. సరే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది, వాళ్ళైతే ఏడికి రారు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ఏ మేము కాంగ్రెస్లో చేరలే అని చెప్పుకుంటారు, కానీ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లకు అయితే రారు. కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా కూడా వీళ్ళు ఏం రారు, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు కాబట్టి. కానీ కాదు అని చెప్పుకుంటే ఎక్కడ అనర్హత పిటిషన్ కోర్టు తీసుకుంటుందో, మమ్మల్ని అనర్హులుగా ప్రకటిస్తుందో అనే దాంతో లేదు మేము టీఆర్ఎస్లోనే ఉన్నాము అనేది కూడా వాళ్ళు చెప్పుకుంటారు. సరే, వాళ్ళ కథ అట్లా ఉంచితే ఇప్పుడు రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, బడ్జెట్ సమావేశాలు. దాంతోపాటు ఒక 4-5 రోజుల కిందట వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు కదా. కొన్ని పాలసీలు, ఎక్సైజ్ పాలసీది కొత్తది తీసుకొస్తామన్నారు, మైనింగ్ పాలసీ, ఇట్లా చాలా ఇష్యూస్ క్యాబినెట్లో చర్చించారు. దాని తర్వాత బీసీ వర్గీకరణ, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకి సంబంధించిన దాని మీద కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెడతారు అని అంటున్నారు. అట్లనే బడ్జెట్ సమావేశాలు కూడా. సో ఈ బడ్జెట్ సమావేశాలలోనే ముఖ్యంగా రేవంత్ ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా నిజానికి అది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది, వేరే వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోలేదు. ఇక్కడ ఏదో మేము లంక బిందెలు ఉన్నాయి అని వస్తే లేదు, ఖాళీ కుండలు ఉన్నాయి, ఖాళీ బిందెలు ఉన్నాయి అని సీఎంఏ మాట్లాడిండు. అని బీఆర్ఎస్ ఏమంటుంది, సరే అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ మరి ఆస్తుల లెక్కేంది, ఆస్తులు కూడా సృష్టించారు కదా 10 ఏళ్లలో, మేము ఆస్తులు కూడా సృష్టించినాం కదా. కొత్త కన్స్ట్రక్షన్లు, ఇప్పుడు సెక్రటేరియట్ కట్టిరు, క్యాంప్ ఆఫీస్ కట్టిరు, అట్లనే కలెక్టరేట్లు, అట్లా చాలా ఆస్తుల్ని కూడా సృష్టించినాం కదా మేము. మరి ఆ ఆస్తుల గురించి కాకుండా కేవలం అప్పుల గురించే ఎందుకు మాట్లాడుతుంది కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇది బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా అంటే ఎంత బడ్జెట్ పెడుతున్నాము ఏంది అనేది చెప్పిన దాంతోపాటు ఖచ్చితంగా ఆస్తులు అప్పుల గురించి చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా ఈ సమావేశాలకి హాజరవుతాడు అని చెప్తున్నారు. ఇప్పటికే నిన్న మొన్న చూసినాం మనం, 1,50,000 కోట్లు అప్పులు తీసుకొచ్చిర్రు. ఆ అప్పులు తీసుకొచ్చి ఏం చేసిర్రు, ఇన్ని రోజులు రాక 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ప్రాజెక్ట్ ఏమన్నా కట్టిందా అంటే కట్టలే, ఒక కొత్త బిల్డింగ్ ఏమన్నా కట్టిందా అంటే కట్టలే ఇప్పటిరాక కూడా. సరే, ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద పెట్టిర్రా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా కట్టిర్రా అంటే ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ ఏమీ కట్టలేదు, కొత్త ప్రాజెక్టులు ఏమీ తీసుకురాలే వీళ్ళకు. సరే, మరి ఆ అప్పులలో రైతు బంధు చేసిర్రా, రుణమాఫీ చేసిర్రా అంటే అది కూడా లేదు. ఇంకా మీది నుంచి మళ్ళీ భూములు కూడా అమ్మిర్రు. మీది నుంచి చాలాసార్లు చూసినాం మనం, 2-3 సార్లు ఇప్పటికే భూములు అమ్మిర్రు. భూములు అమ్మి కూడా కొన్ని 100 కోట్లు సేకరించారు. దేనికోసం ఆ రోజు ఏమని చెప్పారు, రైతు భరోసా కోసం అని చెప్పారు. కానీ రైతు భరోసా పడ్డదా అంటే పడలేదు. అవన్నీ కూడా కాంట్రాక్టర్ల జేబులలోకి పోయినాయి. కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేందుకు భూములు అమ్మిన పైసలు మొత్తం కూడా కాంట్రాక్టర్లకు జేబులు నింపిర్రు అనేది ఒక విమర్శ ఉంది. అది విమర్శన నిజంగా చేసిరా అని కాంగ్రెసే చెప్పాలి. ఎందుకంటే బయటనైతే చాలా మంది మాట్లాడుకుంటున్నారు, చేస్తున్నారు. సమాధానం ప్రభుత్వం చెప్పాలి. నిజంగానే ఆ భూములు అమ్మి సేకరించిన డబ్బులు కనుక తీసుకుని వాటిని దేనికోసం ఖర్చు చేసినామనే చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. అయినా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. దేనికోసం ఎంత ఖర్చు పెట్టినాం మేము, లేకపోతే కేంద్రాన్ని ఎన్ని నిధులు అడిగినాం, లేకపోతే రాష్ట్రం సేకరించిన నిధులు ఎన్ని, దేనికోసం ఖర్చు పెట్టినాం అనేది ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇదే జనాలు, ఇక్కడున్న జనాలే ఓట్లేసి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా జనాలకి జవాబుదారీతనంగా ప్రభుత్వాలు ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు తీసుకొని వచ్చి ఏం చేసిరు, మరి ఈ 14 నెలల్లో ఇన్ని అప్పులు చేస్తే ఆ అప్పుల్ని దేనికోసం చేసిరు, ఏం చేసిరు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సభలో కూడా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది, మీరు ఇన్ని అప్పులు తీసుకొచ్చినామంటారు కదా, మరి దేనికోసం అని ఖర్చు పెట్టిరు. ఇటు చూస్తే రుణమాఫీ మొత్తం కాలేదు, లేకపోతే రైతు భరోసా కాలే, మీరు ప్రభుత్వం కొత్తగా ఏం స్కీములు కూడా పెట్టింది లేదు, అధికారంలోకి రావడానికి ముందు చాలా హామీలు ఇచ్చిరు కదా, మరి వాటి కోసం ఏమన్నా ఖర్చు చేసిరా అంటే అది కూడా ఏది చేయలే. గృహలక్ష్మి స్టార్టే కాలేదు, ఇంకా చాలా పథకాలు ఏవి కూడా స్టార్ట్ కాలే. సో మరి ఇన్ని అప్పులు తీసుకొని వచ్చి ఏం చేసిరు, రాష్ట్రం నెత్తిన ఇంత అప్పు పెడుతురు కదా అని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. వాటన్నింటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈసారి అసెంబ్లీలో మేజర్గా
రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ పోరాడేందుకు సిద్ధమవుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిన చెరువుల్ని చూసినాం మనం. కానీ ఇవాళ పర్రెలు వస్తున్న పొలాలను చూస్తున్నాం. చాలా చోట్ల పంటలు వేస్తే మొత్తం ఎండిపోయినాయి. కాల్వలలోకి నీళ్ళు వదలక బోర్లు వేసుకుందామంటే కూడా నీళ్లు పడని పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది కాబట్టి ఎక్కడ నీళ్లు పడతలేవు, మొత్తం ఎండిపోయినాయి. చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోయినాయి. మనం చాలా విజువల్స్ కూడా చూసి ఉంటాం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పుడు ఎండిపోయిన పంట పొలాల దగ్గరికి పోయి ఆ రైతులతో మాట్లాడుతూ ఆయన చాలా అంటే నల్గొండకి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇచ్చింది, కానీ గిట్లా చూడాల్సి వస్తుంది అనుకోలేదు నల్గొండని అని ఆయన ఏడుస్తుండు. చాలా చోట్ల రైతుల దగ్గరికి పోయినప్పుడు రైతులు కూడా ఏడుస్తున్నారు, అసలు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మాకు, ఇప్పుడు వచ్చింది అని. ఇప్పుడే ఇంకా ఎండాకాలం స్టార్టింగ్లోనే గిట్లుంటే పరిస్థితి చాలా చోట్ల తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు సాగునీటికి ఇబ్బందుల్ని చూస్తున్నాం కదా మనం, తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో రైతులకు ఇచ్చిన హామీల మీద రైతులకు మీరు ఏం హామీలు ఇచ్చిర్రు, ఎందుకు నిలబెట్టుకోలేదు, ఏంది కారణం అనేది ఖచ్చితంగా ఈసారి సభలో డిస్కషన్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రైతుల తరపున పట్టుబట్టే అవకాశం, బీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతులకు సంబంధించి చాలా హామీలు ఇచ్చిరు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు ఈ ముగ్గురికే చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు ఈ 3 సెక్షన్ల ఓట్లు చాలా ఎక్కువ పడ్డాయి, మాకు గంపగుత్తగా పడ్డాయి అని కూడా. మార్పు అని వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా నమ్మి ఈ సెక్షన్స్ ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మోసం చేసింది కూడా ఈ సెక్షన్స్నే అని బయట జనం అనుకుంటున్నారు. చాలామంది రైతుల్ని మాట్లాడించినా కూడా, లేకపోతే నిరుద్యోగుల్ని మాట్లాడించినా, ఎవరిని మాట్లాడించినా మీ మీద మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఏం రాలే అని చెప్తున్నారు వాళ్ళు. రైతులైతే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుర్రి, మేము చూపిస్తాం, మా తడాక ఏందో చూపిస్తాము అని అంటున్నారు. సో చాలా చోట్ల ఈ రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో రైతుల తరపున ఖచ్చితంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా మీడియా చిట్ చాట్లో కేటీఆర్ చెప్పిండు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతాడు, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాము అనేది చెప్పారు. సో మొత్తంకి ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ జరుగుతున్న మీటింగ్లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో ఎట్లా, మండలిలో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాము అని చెప్పి ఇవ్వనటువంటి హామీల విషయంలో సభల వేదికగానే ప్రభుత్వాన్ని ఎట్లా నిలదీయాలి అనేటువంటి దాని మీద ఇవాళ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి జరిగే సమావేశాలలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అప్పులపైన అట్లనే రైతుల గురించి ప్రభుత్వాన్ని సభా వేదిక ద్వారానే ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది అనేది అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.